బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. ఉద్యమకారుడు ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో నిరసనలు అట్టుడికిపోతూ ఉన్నాయి. సింగపూర్ నుండి హాదీ మృతదేహాన్ని ఢాకా తరలించారు. అల్లరి మూకలు యథేచ్ఛగా భారతీయ దౌత్య కార్యాలయాలను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ పై దాడికి ప్రయత్నించగా సైన్యం అడ్డుకుంది. బంగ్లాదేశ్ ఉద్యమకారుడు ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో ఆ దేశంలో పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంతో కీలక పాత్ర పోషించిన హాదీ మర్డర్తో దేశంలో అల్లర్లు మిన్నంటాయి. అయితే హాదీ హత్యతో బంగ్లాదేశ్ జిహాదీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇదే అదునుగా హిందువులపై భారతీయ దౌత్య కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నాయి. ఓ హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉస్మాన్ బిన్ హాదీ మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఢాకాకు ప్రత్యేక విమానంలో తరలించారు. శనివారం హాదీ అంత్యక్రియలు జరుగుతాయి. హాదీ మృతదేహాన్ని చూడ్డానికి వేలాది మంది ఢాకా వీధుల్లోకి తరలి రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హాదీ హత్యలో భారత హస్తముందని జిహాదీ మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో అల్లర్ల తర్వాత ఈశాన్య రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. గత ఏడాది జులైలో అవామీ లీగ్ నేత నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హాదీ కీలక పాత్ర పోషించాడు. ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్ గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. హాదీ భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్లను పంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఢాకా 8వ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు జరిగాయి. హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ప్రాణాలు విడిచాడు. హాదీ హత్యతో ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు హాదీ మృతికి గాను బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది.